అమెరికా అంత గొప్పగా అయింది అంటే అమెరికాలో ఉన్న రోడ్ల వల్ల గొప్పగా అయింది. రోడ్లు వేసినాక అమెరికా డెవలప్ చేసింది అని చెప్తారు. అందుకని ఇలా భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారులను చూస్తే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద భారతదేశం చేస్తున్న కాన్సన్ట్రేషన్ చూస్తే అది ఎవరో 4 కాంట్రాక్టర్ల కోసం వేస్తలేమన్నా. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఒక 1000 కిలోమీటర్ల పొడుగు ఒక రోడ్ వేస్తుంటే కంకర కొట్టుకునేటోళ్ళకి ఉపయోగపడుతుంది, తారేసేటోళ్ళకి, ఊడ్చేటోళ్ళకి, తుడిచేటోళ్ళకి, రిపేర్ చేసేటోళ్ళకి. ఆ రోడ్ వేస్తుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపయోగకరంగా జరుగుతుంది, ఉపాధి దొరుకుతుంది. సో దీంతో వాళ్ళ పేమెంట్ కెపాసిటీ పెరుగుతుంది. ఇవి కదా కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సినవి. గత ప్రభుత్వం ఏం చేసినా కుంభకోణమే చేస్తుందని, గతంలో ఆ పార్టీ ప్రధానమంత్రి ఒకరు పార్లమెంట్కి వెళ్ళి మేము రూపాయి కిందికి పంపిస్తే 85 పైసలు మధ్యలోనే పోతున్నాయని, 15 పైసలు మాత్రమే గ్రౌండ్కి చేరుతున్నాయని బాధపడ్డ నాటి నుంచి ఇవాళ ఒక ఉపాధి హామీ కూలీకి రోజుకు 305 రూపాయలు కూలీ వస్తే ఆ 305 రూపాయలు ఏ దళారీ లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లో పడుతున్న విధానానికి చూస్తే, డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నటువంటి విధానం పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతారు. కాబట్టే ప్రపంచంలో భారతదేశం డిజిటల్ మార్కెట్కి పోయినా ఇంకెక్కడికి పోయినా కరప్షన్ లేదు కాబట్టే ఇంత గొప్పగా ఎదగగలుగుతుంది. భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా అడుగులు ముందుకేయడానికి ఇది కొంతవరకు మన ప్రభుత్వ అధికారుల సిన్సియారిటీని మనం ఈ సందర్భంగా మెచ్చుకోవచ్చు.